Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils. రాజు గారు, మీరు ఈరోజు ఫస్ట్ సెగ్మెంట్ లో గుమగుమలాడించే వంట చేసేయాలి. ఆ తర్వాత మీ చేతి వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి వంటలు చేసి చూపించేస్తారు. తర్వాత ఒక సెలబ్రిటీ కూడా వచ్చి మంచి రెసిపీని చూపిస్తారు. ఇదంతా కూడా జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు, మరేంటి గుమగుమల్లో ఈరోజు మాకోసం ఏం వంట చేస్తున్నారు? చిల్లీ సోయా కర్రీ. చిల్లీ సోయా కర్రీ, వావ్, బాగుంది. సో చిల్లీ అంటే నాకు తెలిసి స్పైసీగా ఉండబోతోంది కర్రీ. కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం మసాలా బేస్ కూడా ఇస్తున్నాను. ఓకే, సోయాతో చేస్తున్నారు. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 3, మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా నేను ఈ బజ్జి మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. సో మధ్యలో కొంచెం సీడ్ కూడా తీసేసాను. ఓకే ఓకే. సో చిల్లీ అంటే మీరు మామూలు చిల్లీస్ పచ్చిమిరపకాయలు అవి వాడతారనుకున్నాను, కానీ మీరు బజ్జి మిరపకాయలు తీసుకున్నారా? అవునండి. ఓకే, ముందుగా ఇవి మనం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, బజ్జి మిరపకాయల. ఎస్. సో కొంచెం కారం కాస్త మనకి తగ్గుతుంది, టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఓకే. సో దీనికి ఏంటంటే మనం 2 మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే నువ్వుల పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్ సపరేట్ గానే కలిపేసా? సపరేట్ అండి. ఇది కొంచెం లైట్ గా మనకు కలర్ చేంజ్ అయినప్పుడు మిరపకాయలు మనం తీసేసుకోవాలండి. సో మన గింజలు తీసేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అవి పేలకుండా ఉంటాయి. సో గింజలు ఏంటంటే కొంచెం దాంట్లో తేమ ఉంటుంది కదా, సో అవి అలా పఫ్ అయ్యి పేలుతుంది అనమాట. ఓకే, కొంచెం లైట్ స్పైసీగా ఉంటుంది ఇది. సో మనకి చిల్లీ అంటే ఇంకా డెఫినెట్లీ స్పైసీగా ఉంటుంది కదా. ఎస్. ఓకే, సరిపోతుంది. తీసేసుకుందామా? ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్స్, ఉల్లిపాయలు, సో కొంచెం స్పైసీ అన్నాం కదా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ గ్రేవీ మనకు 2 తీసుకున్నాం కాబట్టి కొంచెం దాంతో పాటు కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది, కాబట్టి ఇక్కడ నేను టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 2 పేస్ట్లు రెడీ చేశారు, అది కాకుండా టొమాటో పేస్ట్ కూడా వేస్తున్నారు. కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. సో ఏదన్నా ఒక రకమైన పులుపు, టమాటో పేస్ట్ కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జాన్ని యాడ్ చేయొచ్చు, లేదా కొంచెం పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ కాంబినేషన్ లో బాగుంటుంది అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే, ఎండు కొబ్బరి పేస్ట్ అసలు చాలా మంచి గ్రేవీ ఇస్తుంది కదా. మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. నువ్వుల పేస్ట్. ఎస్ అండి. టొమాటో పేస్ట్. ఎస్. సో టమాటాలు కూడా మనం ఉడికించాం కాబట్టి సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఉడికించి పేస్ట్ చేశాను. సో ఈ 2 కూడా కొంచెం వేయించేసి పేస్ట్ చేస్తాం. ఓకే, కాబట్టి 3 కలిపేసి మనం ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. అలాగే సీజనింగ్ చేసుకున్నామండి. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం ఆ పేస్ట్ అన్ని కూడా కొంచెం మగ్గాలి. ఎస్. సో మనం ముందుగా
ఇది రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలు కానీ నానబెట్టేసుకున్న సోయా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, కొంచెం మగ్గాలి కదా, కాస్త టైం ఉంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా గుదిబండలాగా తయారైన అధిక బరువును వదిలించుకోవడానికి, స్లిమ్ గా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి బాగా అలసిపోయి నీరసంగా అయిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రోజుకు 2-3 ఖర్జూరాలను తినడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే అనీమిక్ గా అయిపోకుండా ఇందులో ఉన్నటువంటి ఐరన్ రక్త పుష్టికి తోడ్పడుతుంది. చిట్కా చూసేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. ఓకే, సో బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇది మగ్గింది. ఎస్, సో ఇక్కడ మీల్ మేకర్ మనం ముందుగానే కొంచెం నానబెట్టి పెట్టేసుకోవాలి. యా, వాటర్ తీసేసి యాడ్ చేయాలి. ఎస్, అలాగే మనం వేయించి పెట్టేసుకున్న బజ్జీ మిర్చి ముక్కలు, దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే, సో ఈ మసాలా పొడులు ఇవన్నీ వేసిన తర్వాత గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. నాకు తెలిసి ఇంకా రోటీ చపాతీ పొలాల్లో కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం మసాలా బేస్ ఇచ్చాం కదా, సో వాటిలో బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఓకే రెడీ. సూపర్. సో కొద్దిగా స్పైసీతో మసాలా కాంబినేషన్ లో బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఆ టొమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదా, పులుపు తగులుతూ ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, చిల్లీ సోయా కర్రీ రెడీ అండి. గుమగుమలాడిపోతోంది చిల్లీ సోయా కర్రీ. దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి బజ్జీ మిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, వేయించిన బజ్జీ మిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ సోయా కర్రీ రెడీ. చిల్లీ సోయా కర్రీ వేడి వేడిగా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే, వావ్, కొంచెం స్పైసీగా, ఎండు కొబ్బరి పేస్ట్ మాత్రం సూపర్ రాజు. అండ్ లైట్ గా పులుపు ఉంది. తర్వాత కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసాం కదా, కొంచెం మసాలా టచ్ కూడా బాగుంది. అండ్ మీరు బజ్జీ మిర్చి తీసుకున్నారు కాబట్టి కొంచెం అది కూడా నమలేస్తూ మనం హ్యాపీగా దాన్ని కూడా కొంచెం వేయించాం కాబట్టి అది స్పైసీగా ఏముండదు. చాలా బాగుంది. మీరు అన్నట్టు పలావ్ లాంటి వాటిలో, జీరా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీ కాంబినేషన్, చాలా బాగుంది. సూపర్, బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి కర్రీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా. పళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటామని తాజా పండ్లు తింటూ ఉంటారు చాలా మంది. ఇది చాలా వరకు కరెక్ట్, మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా. అలాగే కొన్ని రకాల పళ్ళ రసాలు మన గ్లామర్ని కూడా పెంచుతాయి. కమలా పళ్ళ రసం రోజు ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపు తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమల తాలూకు మచ్చలు, గుంటలు అలాంటివి కూడా పోయి ముఖం అందంగా, ఆకర్షణీయంగా, క్లీన్ గా కనిపిస్తుంది. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు టేస్టీ వంటల్ని చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ వంటల్ని చేయబోతున్నారో చూడాలి అంటే సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటల్లో మంచి వంటల్ని చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. మీ పేరు? నా పేరు సంతోషి అండి. సంతోషి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇందిరానగర్ కాలనీ కుషాయిగూడ నుండి వచ్చానండి. ఓకే, హలో. హలో, మీ పేరు? నా పేరు శిల్ప. శిల్ప గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దమ్మాయిగూడ నుంచి వచ్చాను. దమ్మాయిగూడ, ఈసీఎల్ దగ్గర. ఈసీఐఎల్. ఓకే, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఏంటా పరిచయం? వదిన మరదలం అండి. వదిన మరదళ్ళు. హూ ఇస్ వదిన, హూ ఇస్ మరదల్? నేను వదిన, తను మరదలు. మీరు మరదల్. ఓకే, వదిన మరదళ్ళు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. సో ప్రిపేర్డ్ గా ఉన్నారా? ముందు ఎవరు వంట చేస్తారు?
మా వదిన చేస్తాను. వదిన. ఓకే, సంతోషి గారు ఏం చేస్తారు? అరటిపండు పొంగడాలు చేస్తానండి. అరటి పొంగడాలు, అరటి పండుతో పొంగడాలు. పొంగడు. ఓకే, సో స్వీట్ ఇది. స్వీట్ వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దాం మరి. చేద్దామండి. ఓకే, అరటి పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పొంగడాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటి పండ్లు 2, గోధుమ పిండి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సంతోషి గారు రెడీయా మీరు? రెడీ అండి. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా బనానాను పొట్టు తీసేసి దీన్ని నైఫ్తో కట్ చేసుకుందాం. ఓకే, తర్వాత దీన్ని స్మాష్ చేయాలండి. ఓకే, స్మాషర్ ఇవ్వండి. స్మాషర్. అరటి పండుతో పొంగడాలు ఎప్పుడూ వినలేదబ్బా. అంటే పిల్లలకు మామూలుగా అరటిపండు ఇస్తే తినరు కదండి. అరటి పండు కూడా తినట్లేదా పిల్లలు? ఏం తింటున్నారండి? తినరండి కొంచెం. మా పాపకి ఇట్లా చేసి తింటదండి తను. అవునా? అరటి పండిస్తే తిందు. ఓకే, బాగా మ్యాష్ చేసేసుకోవాలి అరటి పండు. తర్వాత షుగర్ వేసుకోవాలండి. ఇందులో ఈ షుగర్ లో ఇలాచి వేసి గ్రైండ్ చేసిందండి. ఇది షుగర్ లో కొంచెం ఇలాచి వేసి పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఇందులో కలిపి తర్వాత ఇందులో కొంచెం గోధుమ పిండి వేయాలండి. గోధుమ పిండి మంచి గుమగుమలు వస్తున్నాయి. అంటే ఇలాచి వేస్తే మనకి బేసికల్లీ కొంచెం ఆ స్వీట్ తాలూకా గుమగుమలు వస్తాయి కదా. బైండింగ్ కోసం గోధుమ పిండి. దీంట్లోనే కొన్ని పాలు పోసుకోవాలండి. అంటే ఇది మనకు దోశ పిండి ఎట్లుంటుందండి అట్లా రావాలి ఇది. ఆహా. సంతోషి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, బాదం పప్పు, బాదం, కాజు 2 కలిపినవి ముక్కలు కోసేసుకున్నా. ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి లేదండి పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి ఇది? పచ్చి కొబ్బరి. ఓకే, ఇందులో కొంచెం సరిపోకపోతే కొన్ని పాలు వేసుకోవాలండి. దోశ పిండి దగ్గర ఆ కాన్సిస్టెన్సీ దగ్గర కలిపేసుకుని పెట్టేసుకోవాలి. హీట్ చేసుకుందామా ఇది? పాన్ హీట్ చేసి. బాగుంది ఈ మెథడ్. పండగలప్పుడు స్వీట్స్ ఎప్పుడు ఒకటే రకమైన స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా దేవుడికి నైవేద్యం కూడా చేయొచ్చు అండి. నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ వేస్తారా? కొంచెం దీంట్లో ఒక్క చుక్క. కొంచెం హీట్ అయిన తర్వాత దీనికి కొంచెం ఓకే, సో ఏం చేస్తుంటారు మీ పాప బాబు? మా బాబు సెకండ్ ఇయర్ అండి, పాప ఫస్ట్ ఇయర్. ఏంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఎంతసేపు ఉండాలండి ఇది? కొంచెం సేపు అండి, కొంచెం నాన్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యా? మూత పెట్టేద్దామా? అరటి పండే కాబట్టి నాకు తెలిసి త్వరగా అయిపోతుందేమో. సో మీకు బాగా స్వీట్లు చేస్తూ ఉంటారా? చేస్తుంటారు, స్వీట్స్ చేస్తుంటారు. దైవభక్తి ఎక్కువ మీకు? అవునండి. చూసి ఎలా చెప్పాను? నవరాత్రి అలా చేస్తుంటాం కదండి, రోజు అన్నారు కదా, అక్కడ పట్టాను అనమాట నేను. చూద్దామా? టర్న్ చేసుకోవాలి కదా. వావ్, వరద బాధితురాల్లా చూస్తున్నాను నేను పొంగనాలు. అంటే స్వీట్ కొంచెం కొత్తగా అనిపించి, దీనికి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదు. స్వీట్ కి కాంబినేషన్ ఏంటి? నేను ఇంకా ఆ హాట్ పొంగనాల దగ్గరే ఉన్నానండి. కాబట్టి కొంచెం మీ ఇద్దరు వంటలు షేర్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుని అంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటారు కదా, కాబట్టి కాస్త కలవడమే కొంచెం అరుదు అనుకుంటాను. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? రోజు అండి, రోజు ట్రై చేస్తుంటారా? నచ్చుతాయి రెసిపీ? చాలా బాగుంటాయండి. తీసేద్దామండి ఇది. చాలా అండి? చాలా. ఓకే,
సో ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఆయిల్ కూడా పీల్చుకోలేదు. తిని చూసి చెప్పండి. తప్పకుండా. అరటి పొంగడాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పంచదార, యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అరటి పండు, పంచదార పొడి, గోధుమ పిండి వేసి పాలు పోసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల పాన్ లో వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, అరటి పొంగడాలు రెడీ. అరటి పొంగడాలు రెడీగా ఉన్నాయి కదా, టేస్ట్ చూసేద్దాం. రాజుగారు టేస్ట్ చూడండి. ఓకే, సో వేయించిన తర్వాత అరటిపండు, పైనాపిల్ ఆ ఫ్లేవర్స్ ఇంక బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. పైనాపిల్, యాపిల్, తర్వాత ఇలా బనానా, సో ఫ్రూట్స్ ఏవైనా కానీ మనకు వేయించిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి ఫ్లేవర్. ఎస్. ఓకే, సూపర్. ఓకే, సో ఒక రెసిపీ అయితే అయిపోయింది. నెక్స్ట్ శిల్పా గారు చేస్తారు. ఆవిడేమంట చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అందంగా, ఆకర్షణీయంగా, మంచి నిగారింపుతో కనిపించాలని, అలాగే వయసుతో పాటు వచ్చే ముడతలు ఇలాంటివి కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, యవ్వనంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటే మనం కోరుకున్నట్లుగానే వయసును కొద్ది రోజుల పాటు, అదేనండి ముడతల్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవచ్చు. అలాంటిదే ఈ చిట్కా కూడా. ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. 1 స్పూన్ పాలమీగడ, అలాగే 1 స్పూన్ తేనె తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ముడతలు అనేవి రావు. కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవచ్చు. ఓకే, మరి సంతోషి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శిల్పా గారు మీరే చేయాలి. ఏ రెసిపీ చేస్తున్నారు? దోసకాయ పల్లి పచ్చడి దోసకాయ పల్లి పచ్చడి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఓకే, దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నువ్వులు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. శిల్ప గారు రెడీ? రెడీ. ఏం చేసుకోవాలి? ముందుగా ఇది వేయించుకోవాలి. గట్టిగా మాట్లాడాలి శిల్ప గారు, మాకేం వినిపించట్లేదు. పల్లీలు ముందుగా వేయించుకోవాలి. ఓకే, జస్ట్ పాన్ ఫ్రైయా? పాన్ ఫ్రై. ముందు పల్లీలు వేయించుకోవాలి. అవసరం లేదు. ఇవి అవసరం లేదంట, అంతే చాలంట, కాబట్టి తింటున్నానండి. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ నువ్వులు. అలాంటివి ఇవ్వకండి, అవసరం లేదని. కష్టం, తింటా అంటే ఇస్తాం. వద్దండి. డాన్స్ బేబీ డాన్స్. తెగ డాన్స్ చేసేస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆహా, తీసేయండి, దాన్ని వేసేయండి. ఇందులో వేసేయచ్చుగా అన్ని ఒకటే దాంట్లో. అన్ని కలిపిగా గ్రైండ్ చేస్తారు. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అండ్ మెంతులు. మెంతులు. నేను పల్లీలు తొందరగా తింటానా, మీరు వంట తొందరగా చేస్తారు? చూద్దాం. మీరు పల్లీలు తొందరగా తింటారు. ఓటమిని ఇంత బాగా అంగీకరించారు ఏంటండి? ఫ్యాక్ట్స్. పల్లీలు తిన్నంత ఈజీ కాదండి వంట చేయడం అంటారు, అంతేగా? సో వంట అంటే పచ్చడి అనమాట. సో ఆవిడ పచ్చడి చేయాలి కదా, అన్ని పాపం వేయించుకోవాలి, తర్వాత గ్రైండ్ చేయాలి. ఓకే, అయిపోతుంది. అందులో షిఫ్ట్ చేసేయండి. ఫస్ట్ మిర్చి, తర్వాత కొద్దిగా ఆయిల్, నూనె వేసి మరి మిర్చి వేయడం చూసాం. మిర్చి వేసి నూనె వేసి ఏదైనా ఒకటే. 2 ఒకటే కరెక్ట్. నేనేం అనలేదండి. కొద్దిగా పుదీనా. పుదీనా కొద్దిగా అయిన తర్వాత దోసకాయలు వేసుకోవాలి ఇందులోనే. మూత పెట్టి. మొత్తానికి పల్లీలు అయిపోయాయమ్మా, వంట మాత్రం అవ్వలేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు శిల్ప గారు? హౌస్ వైఫ్. యువర్ హౌస్ వైఫ్. వాట్ ఈస్ యువర్ హాబీస్? ప్లేయింగ్ షటిల్, లిజనింగ్ టు మ్యూజిక్. షటిల్.
చాలు కొద్దిగా వేయాలి. తర్వాత ఇది కూడా వేసేసుకోవాలి. దోసకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వాలి. సో దోసకాయ ముక్కలు కొంచెం మగ్గాలి. ఓకే, సో ఏం వేస్తున్నారు? కొద్దిగా పసుపు వేసుకోండి. ఇంకా ఉడకాలి. ఇంకా మగ్గాలా? వాటర్ ఏమన్నా కావాలా? అవసరం లేదు కదా. కొంచెం కొంచెమా? వాటర్ కొద్దిగా చూసుకోండి. మీన్ వైల్ వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకుంటారా? ఉందండి, తాలింపు దీంట్లో. ఓ, తాలింపు చేసుకుంటారా పచ్చడికి? కానీలేండి, దాన్ని చేద్దాం. అంటే ఫస్ట్ మనకి పచ్చడి అవ్వాలి కదా. దోసకాయలు కొంచెం మగ్గాలి. అవి కాస్త పెద్ద పెద్ద ముక్కలు కూడా కోసారు ఇవిడ, కాబట్టి కష్టం. ఉడికించేసి తీసేసుకుంటే పచ్చడికి అలా తీసుకుంటే బాగోదేమో. బాగోదు అది, కాబట్టి మగ్గాల్సిందే, తప్పదు. వెయిట్ చేద్దాం, చూద్దామండి. అయిపోయింది. చూడండి, మగ్గిందా ముక్క? అయిందండి. ఇది మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఓకే, ముందుగా ఇవన్నీ ఇంతకు ముందుకు వేయించి పెట్టుకున్నవి మిక్సీలో పట్టాలి. పల్లి నువ్వులు మిక్సీ చేసేసుకోవాలి. ఏమంటే కొంచెం చేసి పెట్టరా దయచేసి, ఏమనుకోకుండా. చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. తీసి పెట్టుకోండి పౌడర్. అవసరం లేదు, దీంట్లో దాంట్లోనే ఇది కూడా వేసేస్తారా? వేసేయండి. ఒక్క నిమిషం ఇటు ఇవ్వండి, నేను ఇటు పట్టుకుంటాను. ఇటు వేసుకోండి. ఇది కూడా ఒకసారి మిక్సీ పెట్టాలి. అది కూడా మిక్సీ పెట్టాలా? ఇంకేమైనా వేసుకోవాలా అందులో? సాల్ట్, ఎండుమిర్చి అవసరం లేదు, తాలింపులోకి. తాలింపా? ఓకే. ఏమండి ఇంకొకసారి మిక్సీ చేసి ఇవ్వరా? అయిపోయిందండి. అయిందండి. ఏమండి ఇది మొత్తం తీసి ఒక బౌల్లోకి వేయండి. దీంట్లోనే పోపు చేసేస్తారా? ఇప్పుడు తాలింపు కావాల్సినది ఆయిల్ ఫస్ట్ పాన్ లో వేసుకోవాలి. ఓకే, అది కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపిన వేసుకోవాలి. పోపు దినుసులా? పోపు, కొద్దిగా మినపప్పు. ఇప్పుడు ఇట్లాంటి పచ్చళ్ళ వాటిల్లో పోపు తోపులా పెట్టుకోకపోతే మనకి టేస్ట్ బాగోదండి. కాబట్టి మీరు బాగా పెట్టండి పోపుని చక్కగా. తర్వాత ఎండుమిర్చి, ఇంకేమైనా వేస్తారా? కొత్తిమీర. దీంట్లో వేస్తారా? దాంట్లో కొత్తిమీర ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేయాలా? అయిపోయిందా? ఇది తీసి ఇందులో చట్నీలో వేసుకోవాలి. ఓకే, త్వరగా వేయకపోతే పోపు మాడేలా ఉందండి. చూసుకోండి, వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, దోసకాయ పల్లి పచ్చడి రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, నువ్వులు, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేయించుకోవాలి. అదే పాన్ లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె, పుదీనా, దోసకాయ ముక్కలు, పసుపు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. మిక్సీ జార్ లో వేరుశనగ పలుకుల మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో దోసకాయ ముక్కల మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పల్లి పచ్చడి రెడీ. దోసకాయ పల్లి పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. రాజు గారు. ఓకే,
ఏంటి రాజు గారు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్? ఏం లేదు, దోసకాయ టేస్ట్ ఇది. దోసకాయేనా? దోసకాయ టేస్ట్. ఓకే, అంటే మోస్ట్లీ ఆ పల్లి కాంబినేషన్ వల్ల అలా ఏమన్నా కొంచెం వేరేలా అనిపిస్తుంది. అంటే దోసకాయకి అంటే ఎక్కువగా ఏంటంటే నువ్వుల కాంబినేషన్ ఎక్కువ తీసుకుంటాం సింగిల్ గా. అవును, అలా కాకుండా ఇక్కడ నువ్వులు పల్లీలు రెండు కూడా వేస్తారు కదా, కొంచెం కొత్తగా ఉంది. అది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. బాగుందండి. నైస్. కంగారుగా చేసినా చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ. సో సూపర్. సో ఈ రోజు 2 రకాల రెసిపీస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. రాజు గారు, ఎవరు ఈ రోజు విన్నర్? స్వీట్. ఎస్. సో వై? దీంట్లో ఏంటంటే పల్లి అని చెప్పారు, సో పల్లి ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా తగ్గితే బాగుండేది. సో ఇంకా మీరు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శిల్ప గారు, మీ వంట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. చాలా మంది సన్నబడాలని, బరువు ఎక్కువగా ఉండకూడదని చెప్పి ఒక పూట తిండి మానేస్తూ ఉంటారు. ఈ పూట తిండి మానేసాం కదా అని ఆకలితో మరో పూట ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దీనివల్ల భుక్తాయాసం వచ్చేస్తూ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా రోజు భోజనం కానీ, టిఫిన్ కానీ ఏదైనా సరే ఒక నిర్ణీత సమయంలో తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి చేయదు, కడుపు బరం ఉండదు, అలాగే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది, ఇంకా ఓవర్ వెయిట్ సమస్య కూడా ఉండదు. మీరు కనుక ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతే మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. అభిరుచి ప్రేక్షకులందరూ హాయ్. లాస్ట్ టైం మీకు నేను మంచి రెసిపీ చెప్పాను, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. మరి తయారు చేసే ఉంటారు కదా, నాకు తెలుసు డెఫినెట్గా చేసే ఉంటారు. బాగుందా? నాకు తెలుసు మీరు ఎంజాయ్ కూడా చేశారు, ఎందుకంటే ఆ రెసిపీ అలాంటిది. మరి ఈసారి ఏం వండుదాం? చాలా మంచి రెసిపీతో వచ్చాను. బేబీ కార్న్ కాజు కట్లెట్ తయారు చేసేద్దాం. మరి ఇంగ్రీడియంట్స్ చూడాలి కదా. బేబీ కార్న్ కాజు కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 3, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా, మరి తయారు చేసేద్దాం. వచ్చేయండి. ఇది బాయిల్ చేసిన ఆలు, బేబీ కార్న్ కట్లెట్ కాబట్టి కొంచెం చిన్న పీసెస్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ చేసిన బేబీ కార్న్, కాజు యమీ, కాజు బేబీ కార్న్ కట్లెట్ కాబట్టి కాజు కూడా ఎక్కువ వేస్తాము. అల్లం చిన్న చిన్న ముక్కలు చేస్తే అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కట్లెట్ కాబట్టి అక్కడక్కడ వచ్చేటట్టు. పచ్చిమిర్చి ఇది లేకుండా ఘాటు రాదు కాబట్టి అకార్డింగ్ టు యువర్ టేస్ట్, మీరు ఇంట్లో కొంచెం కారంగా తింటారంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఉప్పు మీకు నేను చెప్పక్కర్లేదు. జీలకర్ర పొడి ఇది కూడా కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఆమ్చూర్ అక్కడక్కడ కొంచెం పులుపు ఇస్తూ ఆ ఫ్లేవర్ ఇస్తూ ఉంటే ఆ టేస్ట్ కట్లెట్లో చాలా బాగుంటుంది. కొత్తిమీర. సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఈ టీవీలో నేను చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్లో సునీల క్యారెక్టర్ ఒకటి, దెన్ ఎండమావులు ప్రత్యేకంగా సుమన్ గారు బాగా శ్రద్ధతో ఆయన రాసిన స్క్రిప్ట్ మా చేత దగ్గరుండి మరీ కొన్ని సీన్స్కి ఆయన దగ్గర వచ్చి మరీ వచ్చి మాకు చేయించేవాళ్ళు మా చేత. అదొకటి బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ అఫ్ కోర్స్ చంద్రముఖి, మీరు తిట్టుకునే సీరియల్
పాత సీరియల్స్లో మీరు నన్ను స్నేహ, లేడీ డిటెక్టివ్ అన్నిట్లో అంటే నాకు తెలిసిన ఆర్టిస్టులలో మ్యాక్సిమం ఆర్టిస్ట్కి ఈటీవీతో సంబంధం లేకుండా ఏ ఆర్టిస్ట్ లేరు. అండ్ ఐ ఆల్వేస్ ఎప్పుడు నేను ఈటీవీతో అసోసియేట్ అవుతూ ఉండాలనే కోరుకుంటాను. అందుకే మీ ముందు అభిరుచిలో కూడా వచ్చేసాను. చూసారా ఎంత ఫాస్ట్, అసలు బాయిల్ చేయడం పెద్ద పని కాదు, మిగతావన్నీ అందులో కలిపేయడమే. ఇప్పుడు మనం పెనం మీద తక్కువ ఆయిల్లో కట్లెట్స్ బాల్స్ లాగా రెడీ చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ పెనం మీద వేసుకుంటే పక్క నుంచి ఆయిల్ మళ్ళీ కొంచెం వేయొచ్చు. జనరల్గా ఆడవాళ్ళకి వంట అంటే చాలా ఇష్టం అండి. ఊరికి వంట చేయడం ఇష్టం ఉండదు, బట్ ఫ్యామిలీలో పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ బ్రదర్, సిస్టర్, పేరెంట్స్ కోసం కానీ ఎవరి కోసమైనా డిష్ తయారు చేయాలి అంటే చాలా ఆతృతతో, మనకి ఓపిక ఉన్నా లేకపోయినా లేచి వంట చేయడానికి వచ్చేస్తుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయిన రోజు, ఎక్కువ వర్క్ చేయలేను కానీ వాళ్ళ కోసం ఏదైనా వండాలి అనుకున్నప్పుడు చాలా ఈజీ డిష్ కదా. ఓన్లీ బేబీ కార్న్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. బాల్స్ వేసుకున్నాక రౌండ్గా ఇలా కట్లెట్ షేప్ చెప్పక్కర్లేదు, ఇలా తయారు చేసుకొని ఇది కావాలంటే మీరు కొంచెం నూనె అద్దుకుంటే మీకు చేతికి అంటుకోదు. చిన్న చిన్న ఉండలు చేసుకొని దాన్ని ఇలా నొక్కేసి కట్లెట్ షేప్లో మీరు ఫ్రై చేసుకోవాలి. ఈ డిష్ మా ఇంట్లో అయితే మా బాబు ఆర్యన్ కూడా తయారు చేసేస్తూ ఉంటాడు. కొన్ని డిషెస్ వాడి దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటాను. అంటే ఉన్న డిషెస్ని కొంచెం మోడిఫైడ్ చేసేస్తూ ఉంటాడు. అలా కాదు, దీంట్లో ఇంకొంచెం ఇలా వేసేస్తే బాగుంటుందేమో, ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయడం అనేది మా బాబు చెప్పడం అప్పుడు నేర్చుకున్నాను నేను. ఎంత సింపుల్గా ఇది కొంచెం రెడ్ అయ్యే వరకు మీరు దీన్ని వేయించుకోవచ్చు. ఇలా వేగుతుంటే చిన్నగా ఇలా టర్న్ చేసేయాలి. ఇది కొంచెం ఇలా రెడ్ అయిపోయిన తర్వాత, అది బాయిల్డ్ ఆలు కాబట్టి మీకు తొందరగా ఫ్రై అయిపోతాయి. వావ్, వెంటనే తినేయాలని ఉంది. ఎంత క్విక్ అయిపోయింది కదా. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ప్లస్ స్మూత్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం టెన్షన్ లేకుండా, నమలడానికి ఇబ్బందిగా లేకుండా ఈజీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో బేబీ కార్న్ కాజు కట్లెట్ తయారు. మరి తయారు చేసే విధానం మరోసారి చూసుకుందామా. బేబీ కార్న్ కాజు కట్లెట్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బేబీ కార్న్, తరిగిన జీడిపప్పు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బేబీ కార్న్ కాజు కట్లెట్ రెడీ. బాబోయ్, నేను ఆపుకోలేను. నేను టేస్ట్ చూసేస్తాను ఫస్ట్. నాకు తెలుసు బాగుంటుందని. వెరీ గుడ్ ప్రీతి నిగమ్, చాలా బాగా వచ్చింది. బాయిల్డ్ ఆలు కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది, కానీ అందులో ఇంకా మనం కాజు వేసాము అండ్ బేబీ కార్న్ వేసాము. సో అక్కడక్కడ బేబీ కార్న్, కాజు వస్తుంటే సూపర్గా ఉంది. అండ్ మా ఆర్యన్ చెప్పిన ఆమ్చూర్ పౌడర్ అదిరింది. సో మరో రెసిపీతో త్వరలో కలుస్తాను మిమ్మల్ని. ఓకే, బాయ్. ప్రీతి నిగమ్ గారు చేసిన రెసిపీ బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన రాజు గారు రెడీగా ఉన్నారు కార్వింగ్ చూపించడానికి. సో కార్వింగ్ ఏంటో చూసేద్దాం. ఓకే రాజు గారు, ఈ రోజు ఏం చేయబోతున్నారు కార్వింగ్? ఈరోజు వాటర్ మెలన్ మీద ఒక ఫ్లవర్ చేస్తున్నానండి. సో ముందుగా నేను పీల్ చేసి పెట్టేశాను. ఓకే, సో మధ్యలో ఒక రౌండ్ షేప్ అండి. ఇది కొంచెం ఎలివేట్ చేసుకోవాలి. సో
సో ఇలా స్కూపింగ్లో తీస్తున్నాను. ఈ వాటర్ మెలన్ ఏంటి రాజు గారు పింక్ కలర్ లో ఉంది? కొంచెం మనకు అంటే మనం ఓపెన్ చేసేంత వరకు కూడా లోపల ఎలాంటి కలర్ ఉందనేది మనం గెస్ తెలీదు. చేయలేం. ఓకే, సో వీటిని బార్డర్స్ ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనకు పెట్టలండి. సో సైజుని బట్టి మనకు నెంబర్ ఆఫ్ పెటల్స్ అనేది వస్తాయి ఎక్కువ తక్కువలో. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉంచండి. సేమ్ అదే మెథడ్లో తీయాలి. సో దీని తర్వాత ఇంకొక రో వస్తుంది మనకు. సో మరి కొంచెం సైజ్ పెద్దగా ఉంటే ఇంకా రోస్ అనేవి మనకు కూడా ఎక్కువ వస్తాయి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే బార్డర్ లైన్. సో పల్చగా వస్తుంది అంటే మనకు డిస్ప్లే పెట్టినప్పుడు చూసే వాళ్ళకి ఇంత పల్చగా ఎలా చేశారని అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పెటల్ కాకుండా కొంచెం లీఫ్లో వేస్తున్నాను. సో దీని కింద నుంచి వచ్చినట్టుగా సో ఇది మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పెటల్ తీస్తేనే మనకు అలా ఓవర్లాపింగ్తో వస్తుందండి. ఓకే, ఓకే, లాస్ట్ పెటల్. ఓకే ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సూపర్ రాజు గారు, వావ్, రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కార్వింగ్. మీరు కూడా ట్రై చేయండి. స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించినా ఆ తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనలో కొంతమంది కాఫీ టీలు విపరీతంగా తాగేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి రకరకాల పద్యాలు పాటలు కూడా పాడుకుంటూ ఉంటారు. ఏమంటే తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ కానీ టీ కానీ పడిందంటే మంచి రిలీఫ్ దొరుకుతుంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఒక లిమిట్ వరకు తీసుకోవచ్చు. అతి సర్వత్రా వర్జయేత్ కదండి. ఏదైనా అతిగా తీసుకుంటే దానివల్ల అనర్థాలే ఎదురవుతాయి. కొంతమందికి విపరీతంగా చెమట పట్టేస్తూ ఉంటుంది, సీజన్తో సంబంధం ఉండదు. ఇలా ఎందుకు చెమట పడుతుంది అనుకుంటారా? ఈ కాఫీ టీలు విపరీతంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఒక రకమైన రసాయనం ఈ చెమట గ్రంథుల్ని ప్రేరేపిస్తుంది. తద్వారా చెమట ఎక్కువగా పడుతుంది, రకరకాల దుర్వాసనలు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి లిమిట్గా కాఫీ టీలు తీసుకోవడం, వీలైతే మానేయడం కూడా మంచిదే. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో అరుణ్ గారు చెప్తారు ఫుడ్ గైడ్ లో. చిల్లీ సోయా కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బజ్జి మిరపకాయలు అండ్ సోయాబీన్. సోయాబీన్ బ్లాండ్గా ఉంటుందండి, మంచిదైనప్పటికీ కూడా మనం తినలేము. దానికి ఒక మంచి కాంబినేషన్ మనకు ఈ బజ్జి మిరపకాయలు. బజ్జి మిరపకాయలో విటమిన్ సి ఉంటుంది, సోయాలోనేమో విటమిన్ ఏ ఉంటుంది. ఇవి రెండు అన్ని విటమిన్స్లో కంటే కూడా ఇమ్యూనిటీ లెవెల్కి చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్. సో చాలా మంచిదండి. దీనితో మనకు టొమాటో, నువ్వులు అండ్ కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మళ్ళీ మనకు నువ్వులు కొబ్బరి ఈ రెండు అవసరం లేకపోతే నువ్వులు ఎక్కువ తీసుకొని కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ మెయిన్గా ఈ కాంబినేషన్ చాలా బాగుందండి. క్యాలరీ తగ్గించుకోవాలి అంటే డెఫినెట్గా నువ్వులు కొబ్బరి ఏదైనా ఒకటి తగ్గించుకోవాలి. సోయా బీన్ అనేది ఎంత మంచిదంటే మెనోపాజల్ లేడీస్, పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలకి కూడా మనము అంటే 10 years 11 years వాళ్ళకి కూడా ఇవ్వచ్చా అంటే వీక్లీ వన్స్ అయితే పర్వాలేదు. రోజు చాలా మంచిదని కొంతమంది గోధుమ పిండిలో సోయా పిండి కలుపుకొని చపాతీలు చేసుకుంటూ ఉంటారు. అది వద్దండి, దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మీరు ఇలా సోయా లాగానే తీసుకోవాలి. వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి మనం వేరే వెజిటబుల్స్ ఎలాగా అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటామో అలా వాడుకుంటే ప్రాబ్లం లేదు. సో చిల్లీ సోయా కర్రీ హై క్యాలరీ అనేది మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చండి. బై రెడ్యూసింగ్ కొబ్బరి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీడియం క్యాలరీస్ అని చెప్పాలి.
ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు. తర్వాత అరటి పొంగడాలు, అరటి పండు, గోధుమ పిండి, పాలు, తర్వాత కొబ్బరి అండ్ షుగర్, దీంతో మనం చేసుకుంటున్నాం. మన ఫ్రూట్స్ అన్నిట్లో కంటే కూడా చాలా మంచి పండు ఏది అని అడిగితే అరటి పండు అని చెప్పచ్చు. అంత మంచి ఒక ఫ్రూట్ అన్నమాట. మనం సంతోషంగా ఉండడానికి కూడా హెల్ప్ చేసే ఒక పండు ఏంటండి? అరటి పండు. హ్యాపీ హార్మోన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. ఆ హార్మోన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగా థైరాయిడ్ హార్మోన్కి ఒక పని ఉంటుంది, మెటబాలిజం రెగ్యులేట్ చేయాలి. అలాగే హ్యాపీ హార్మోన్ పని ఏంటి? మనం సంతోషంగా ఉండడానికి హెల్ప్ చేసే హార్మోన్. ఈ హ్యాపీ హార్మోన్ అరటి పండు తింటే దాని లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. డిప్రెషన్ నుంచి దూరంగా ఉండాలి, ఇలాంటివి చేయాలి అంటే డయట్లో కూడా లింక్ ఉందండి. ఆ లింక్ మనం అరటిపండు ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ ఇది మనం అరటిపండు వండుతున్నాము అయినప్పటికీ కూడా పర్వాలేదండి. క్యాలరీ పరంగా కూడా మనకు గోధుమ పిండి ఇట్స్ స్వీట్ ఐటమ్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దోసకాయ పల్లి పచ్చడి కూడా బాగుందండి. దోసకాయలు, పల్లీలు, తర్వాత నువ్వులు అండ్ మినప్పప్పు యాడ్ చేయడం మూలాన మనకి ఒక్క పచ్చడి ప్లస్ రైస్ తీసుకుంటే కూడా మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది వచ్చేస్తుందండి. అంతే. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ ఈజీగా ఎలా చేసుకోవాలి, మేము ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నాము ప్లస్ మీరు ఇంట్లో వండుకోమంటున్నారు, సో ఎలాంటి డిష్ మేము తీసుకోవాలి అనే వాళ్ళకి జస్ట్ లుక్ ఎట్ దిస్, సూపర్బ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే రైస్లోనేమో కార్బోహైడ్రేట్ ఉంటుంది, దోసకాయ పల్లి పచ్చడిలో దోసకాయ వెజిటబుల్, పల్లీలు తర్వాత నువ్వుల్లో మంచి పోషకాలు ఉంటాయి, అండ్ మనకు ఈ మినపప్పు యాడ్ చేయడం మూలాన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. మనకు ఒక పూట ఇలాంటి 2 ఐటమ్స్ తీసుకుంటే కూడా మనం ప్లాన్ చేసి ఇలా కుక్ చేసుకుంటే జస్ట్ ఒక్క ఐటెంలోనే మనకు కావాల్సిన పోషకాలు వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. రోజు కూడా 4-5 వెరైటీలు తినాలి అని లేదు. ఈ 2 వెరైటీలు కూడా వీ కెన్ బి హెల్దీ. మనకు కావాల్సిన విటమిన్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అందులో. ఎందుకంటే దోసకాయలో విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుంది. క్యాలరీ కూడా మనం నువ్వులు ప్లస్ పల్లీలు వాడినప్పటికీ కూడా పల్లీలలో కూడా ప్రోటీన్ ఉంటుందండి. సో క్యాలరీస్ మనకు లిమిటెడ్గానే ఉంటుంది ఈ డిష్లో అని చెప్పాలి. తర్వాత బేబీకార్న్ కాజు కట్లెట్ కూడా చాలా బాగుందండి. బేబీకార్న్, కాజు, బంగాళదుంపలు అండ్ ఆమ్చూర్, ఇది కూడా మనకు పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంది. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కరెక్ట్గా వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళు చేయాల్సిన హోంవర్క్కి మంచి ఎనర్జీ లెవెల్స్ని అందించే విధంగా ఉంది. బేబీకార్న్ కలర్ఫుల్గా ఉండడమే కాకుండా మళ్ళీ అందులో సి, ఏ, ఐరన్, ప్రోటీన్ ఒక 3 గ్రాములు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కాజులో కూడా కాల్షియం ఉంటుంది, బంగాళదుంపలోనేమో విటమిన్ సి ఉంటుంది, తర్వాత ఆమ్చూర్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో ఈ కట్లెట్ మనకు పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా కాజు లెవెల్ కొంచెం తగ్గించుకుంటే డెఫినెట్లీ మనం ఇది ట్రై చేయొచ్చు. సో 4 రెసిపీస్ బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు అనే విషయం మనందరికీ తెలిసిందే. పప్పుతో ఉన్న లాభాలు అలాంటివి. మరి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, మేల్ ఫీమేల్ ఇలా ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా పప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ కూడా పప్పులో ఉంటాయి. సో నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా పప్పు గురించి చెప్పుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ పప్పు రేటు బాగా పెరిగిపోయింది కదండి. రేట్ ఎక్కువగా ఉందనో లేదో తమకు అనుకూలంగా ఉన్నప్పుడో పప్పు తీసుకుని కొంతమంది స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా పప్పు స్టోర్ చేసుకున్నప్పుడు ఈ నిల్వ ఉండకుండా దానిలో పురుగులు పట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనిలో కనుక 2 ఎండు కొబ్బరి చిప్పలు వేసి కనుక నిల్వ చేసుకున్నట్లయితే పప్పు చాలా రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టదు. రాజు గారు, ఈరోజు మీరు చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఓకేనండి. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు, మన సెలబ్రిటీ చేసిన వంట కూడా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.